ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశాన్ని తెలుసుకుందామా? ఇక ఈరోజు అమ్మవారు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారంటే, బిడ్డ, కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్టం ఈరోజు నీకు దక్కింది కనుకనే కాదనకుండా ఈ అదృష్టాన్ని అందుకో అంటున్నారు. అమ్మవారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందాం. మరి అమ్మవారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. అయితే అటువంటి సమస్యలు మాకు ఎదురైనప్పుడు, మాకు దిక్కుతోచినప్పుడు ఈ సందేశాల రూపంలో అమ్మవారు మాకు చాలా మాకు ఉపశమనం కలుగుతూ ఉన్నాయి అక్క. నిజంగా పరిష్కార మార్గాన్ని మేము తెలుసుకోగలుగుతున్నాం. అమ్మవారు మా కోసమే ఈ సందేశాన్ని పంపించారా అన్నంత ఆనందంగా మాకు ఉంటుంది. మీకు ధన్యవాదములు అని చెప్పి నేను కూడా మీకు కూడా ధన్యవాదం తెలియజేసుకుంటున్నానండి, మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటున్నందుకు. ఇక ఇప్పుడు అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా? బిడ్డ, ఈరోజు కోట్లలో ఒక్కరికి దక్కేటటువంటి అదృష్టం నిన్ను వరించింది కనుకనే ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈరోజు అమ్మవారు ఏం చెప్తున్నానో తప్పకుండా శ్రద్ధగా ఆలకించి నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. చాలా రోజుల నుంచి నువ్వు ఎన్నో ఆలోచనలను, అలాగే బీభత్సమైనటువంటి కష్టాలను, అలాగే మనసును చాలా బాధాకరంగా ఉంచుకుని ఏం చేయాలో అర్థం కానటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావని నాకు తెలుసు. కనుకనే ఈరోజు నీ దుర్గమ్మ నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. మరి ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు అమ్మ ఏం చెప్తున్నానో తెలుసుకుని మనసును సంతోషంగా నిర్మలంగా ఉంచుకుంటావని నీ నుండి నేను ఆశిస్తున్నాను. దుర్గమ్మ ఏం చెప్పినా కానీ, ఏ సందేశం వినిపించినా కానీ తన బిడ్డల కోసమే అమ్మ ధైర్యంగా ఉంచేందుకు చేసేటటువంటి చిన్న ప్రయత్నమే ఈ సందేశం. కనుక ఎవరైనా సరే కానీ మీ మనసు నిండా బాధ ఉన్నా కాడ కాసేపు ఆ బాధను మరచిపోయి ఈ మంచి మాటలను విని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈరోజు అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారంటే, గత కొన్ని రోజుల నుండి నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు కనుకనే ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ అందులో నీకు బాధ మాత్రమే మిగులుతుందని చాలా విలపిస్తూ ఉన్నావు. అవన్నీ కూడా నాకు తెలుసు, నేను చూస్తూనే ఉంటున్నాను. అయితే ఈరోజు నేను నీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను. ఆ సలహా నువ్వు తప్పకుండా పాటించు. ఇన్ని కష్టాలు నేను పడుతూ ఉన్నా సరే ఎందుకు దుర్గమ్మ సైలెంట్గా అలా చూస్తూ ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నావు కదూ. దానికి సమాధానంగా ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానో విను. నువ్వు పడేటటువంటి బాధలన్నీ కూడా నాకు తెలుసు. నీ సమస్యలన్నీ కూడా ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు తీసుకొచ్చాను అంటే నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుందని అర్థం. ఇంకా దుర్గమ్మ ఇలా చెప్తున్నాను, చూడు బిడ్డ, నీకు బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు రావాలని చెప్పి అని అడిగావు కదా, అలాగే రాబోతున్నాయి. కోట్లలో ఒకరికి దక్కబోయేటటువంటి అదృష్టం ఈరోజు నిన్ను వరించబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? నీ ఇబ్బందులు, సమస్యలు తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండేటటువంటి రోజులు అతి త్వరలోనే ఆసన్నం కాబోతున్నాయి. దేని గురించి నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. దేని గురించి కూడా ఆలోచించవద్దు, నేనున్నాను. ఈరోజు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివని చెప్పుకోవాలి. నీకు ఎంత మంచి శుభవార్తను అందించబోతున్నానో నువ్వు తెలుసుకుంటే నిజంగా నీ జీవితంలో ఇంత మంచి శుభవార్తను, ఇంత మంచి జీవితాన్ని నాకు నువ్వు అందేలా చేస్తున్నావు దుర్గమ్మ అని చెప్పి ఆశ్చర్యపోతావు. కనుక ఈరోజు నీకోసం నేను మంచి శుభవార్తను ఇంతగా తీసుకొచ్చాను అంటే దాని వెనక ఏదో ఒక పరమార్థం అయితే ఉంటుంది కదా. నీకు రావలసినటువంటి రుణబాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలాగే నీకు ఏదైతే అప్పు తీసుకుని నీకు ఇవ్వకుండా బాధ పెడుతూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా నీ ధనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. ధన ప్రాప్తి నీకు కలిగిస్తాను. అలాగే కొంతమంది నిన్ను బాధ పెట్టిన వారి తప్పు తెలుసుకుని వారే తిరిగి నీకు ఏదో ఒక విధంగా సహాయం చేసే విధంగా, లేదంటే వారి తప్పును సరిదిద్దుకునే విధంగా నేను చేస్తాను. వారి తప్పుకు తప్పకుండా శిక్షణ అయితే
అనుభవించేలాగా చేస్తాను. నువ్వు వారిని పట్టించుకోవద్దు. నీకు ఏదో ఒక మార్గం ధనప్రాప్తి అనేది నేను ఏర్పాటు చేస్తాను. కనుక అతి కొద్ది రోజుల్లో నీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అప్పులు అన్నీ కూడా తీరిపోయేలాగా చేస్తాను. నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుండి వెళ్ళిపోతాయి. నువ్వు కోరినవి నీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి. అవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నీతో సిద్ధంగా ఉంటూనే ఉంటాను. నీ వెనుకే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాను. ప్రతిరోజు నేను నీకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంటున్నాను. కానీ నువ్వే ఆ అవకాశాన్ని గుర్తించుకోవడం లేదు. మరి ఆ అవకాశాన్ని ఈసారైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తించి జాగ్రత్తగా ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు కోరుకున్నటువంటి మార్పులు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే ఏదైనా సరే చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అనేది చూడకుండా నీకు నచ్చినటువంటి పనిని నువ్వు ఎంచుకుని ఆ పనిలో చిన్న విజయమైనా సరే సాధించు. తరువాత ఆ విజయమే నీకు మరింత ఎక్కువగా నీకు అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి తెలిసి వచ్చేలాగా చేస్తుంది. తరువాత నువ్వు సులభంగా నీకు కావలసినవన్నీ కూడా నువ్వు అందిపుచ్చుకోవచ్చు. అలాగే నీ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నిరాశ నిస్పృహలతో ఉండేది కదా, ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేనేమో అని చెప్పి అనుకున్నావు. కానీ నీ సంతోషం అనేది ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. నీ జీవితం ఎవరూ కూడా ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అంటే నిజమేనా, వీళ్ళేనా ఇలా మారిపోయారు, వీళ్ళ జీవితం ఏంటి ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఏం జరిగింది, ఇంతలో ఏదో ఆశ్చర్యంగా వీరి జీవితం ఇంత మంచిగా మారిపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని చెప్పి నిన్ను ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే నిన్ను చేదరించుకున్నారో, ఎక్కడైతే నిన్ను వారందరూ ముక్కును వేలేసుకునేలాగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ కష్టాలన్నీ కూడా, నీ బాధలన్నీ కూడా నా దగ్గర శరణు వేడుకుంటున్నాయి. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఆ కష్టాల దరిదాపులకు కూడా రావు. అంటే వచ్చినప్పటికి కూడా అవి నిన్ను సమస్యలుగా వెళ్ళిపోతాయి. కానీ నిన్ను మరింతగా ఇబ్బందికి గురి చేసేలా ఏ సమస్య ఉండదు. ఈ దుర్గమ్మను నువ్వు నమ్ముకున్నావు. ఎంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని అయితే రావాలి, అంతకు రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో తప్పకుండా నింపుతాను. నన్ను నమ్ము. చూడమ్మా, ఒక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని గమనించు. అంటే ఎంతోమంది పేదవారు ఉన్నారు, అలాగే వికలాంగులు కూడా ఉన్నారు, అనాథలు ఉన్నారు. అలాగే వారందరిలో ఏదో ఒక లోపం అనేది ఉంది కదా, కనుక వారు ఇంత కష్టాలను అనుభవిస్తున్నారు. వారి మధ్యన ప్రతిరోజు కూడా వారి జీవితాల్లో వారు ఏదో ఒక బాధను అనుభవిస్తూనే ఉన్నారు, కొనసాగిస్తూనే ఉన్నారు. పైకి నవ్వుతున్నప్పటికీ కూడా లోపల మాత్రం వారు ఎంతగానో బాధపడుతూ ఉంటున్నారని నీకు కూడా తెలుసు. చూడు తల్లి, నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వింటావా? ఇప్పుడు ఎంతటి ధనవంతులకైనా సరే కానీ ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. కనుక ఆ సమస్యను వారిలోనే పెట్టుకుని వారు ఏం చేస్తారు అంటే పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తారు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా పక్క వారితో అసలు పోల్చుకొనే వద్దు. అలాగే వారిలా నీ జీవితం ఉండాలని అసలు అనుకోనే వద్దు. రేపటి కర్మలకు నువ్వు పునాది వేసుకున్న దానివి అవుతావు. అర్థం కాలేదు కదూ? నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవడం మొదలు పెడతావో ఆ రోజు నుండి నీ సంతోషానికి నువ్వు కొంచెం కొంచెం కోల్పోవడంగా మొదలవుతుంది. ఇక వారికి ఉన్నది నీకు లేదని చెప్పి ఇలా ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండడం వల్ల నీకు బాధ మిగులుతుంది. నీ దగ్గర లేనివి ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. కనుక ఈ విషయం పట్ల నువ్వు ఎందుకు ఆలోచించటం లేదు? నువ్వు పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది కూడా నీతో ఉంటే సరిసమానులుగా నీకు కనిపించకపోవచ్చు, కానీ వారి దగ్గర ఉన్నవన్నీ కూడా నీ దగ్గర లేకపోవచ్చు. అలా ఉండాలంటే ఎలా చెప్పు? అందుకే నీకు ఏదైతే ప్రసాదిస్తున్నానో దానిని సంతృప్తి చెంది వచ్చినటువంటి అవకాశాన్ని ఈసారి జార విడుచుకోకుండా అందిపుచ్చుకుని, అది చిన్న అవకాశమైనా సరే పెద్ద అవకాశమైనా చూడకుండా ఒకేసారి పెద్ద విజయం అనేది ఎవరిని వరించదు. కనుక వచ్చినటువంటి అవకాశాన్ని నిన్ను వరిస్తుంది అంటే కారణం ముందు ముందు రోజుల్లో నువ్వు ఇంకా మరింత విజయాన్ని సాధిస్తావని. ఎంత ధనం ఉన్నా కడుపు నిండా తినేందుకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. నువ్వు కూడా చాలామంది కష్టాలు ఉన్నా కూడా పైకి నవ్వుతూ ఉంటారు. కనుక అటువంటి వారు సంతోషంగా, కొంతమంది అంటే రకరకాలుగా ఆనందంగా సరైనటువంటి తిండి నిద్ర కూడా వారికి ఉండదు. కనుక వారిలో లేనటువంటి ప్రత్యేకత నీలో ఉంది. కనుక నువ్వు సంతోషంగా నీ దగ్గర ఉన్న దాంట్లో ఆనందంగా నువ్వు జీవిస్తూ ఉండు. అలాగే ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఓర్చుకుని ఇప్పటి వరకు వచ్చావు కదా. కనుక ఇక మీదట వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకు, సమస్యలకు పారిపోవద్దు. అసలు కష్టాలే రావు కదా అని చెప్పి దుర్గమ్మ అన్నానని చెప్పి మరలా తిరిగి నన్నే ప్రశ్నించవద్దు. కష్టం అనేది లేకుండా ఏ మనిషి జీవితము ఉండదు. ఆ కష్టం అనేది మీతో పెద్ద సమస్యగా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడే భగవంతుని అప్పుడు నువ్వు నిందించాలి. నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయలేదు. కనుక ఎక్కడైనా సమస్యల గురించి, కష్టాల గురించి, నీకు లేని వాటి గురించి ఆలోచించకుండా
నీకు దక్కవలసింది ఏదైనా కానీ దక్కే తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. ఒక్కొక్కసారి ఆలస్యం జరిగినా కూడా నీకంతా కూడా మంచే జరుగుతుంది. భగవంతుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేసినా కూడా వారి జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్నే పరిచయం చేస్తాను. మరి ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ కూడా నచ్చింది కదూ, ధైర్యంగా గొప్ప నమ్మకాన్ని కలిగించింది కదూ, మీకు అమ్మవారి ఆశీర్వాదాలు లభించాయి కదూ. ఏదో ఒక విధంగా ఒక్కరినైనా సరే కానీ ఈ యొక్క సందేశం అనేది సెట్ అయ్యిందని అనుకుంటున్నాను. మరి అమ్మవారి సందేశంలో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క మాటలు కూడా మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి మరలా మరో అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. మరి అంతవరకు అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనందరం కూడా అమ్మవారిని వేడుకుందాం. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ మనకు తోడుగా ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. అమ్మే మనకు తోడుగా ఉంటే అన్నిటికీ కూడా మించి మనకు ముందు వెనుక ఉండి మనకు నడిపిస్తూ ఉంటే ఇంతకంటే భాగ్యం ఏముంది చెప్పండి. అమ్మవారి ఆశీస్సులు మనపై ఉన్నాయి అని చెప్పి నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని పదే పదే ప్రతిరోజు కూడా సందేశాల ద్వారా అమ్మ మన ముందుకు వచ్చి మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. మన కోరికలన్నీ అమ్మవారు తీర్చేయాలని చెప్పి నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.